నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ భద్రతా వాతావరణం మరోసారి ఉద్రిక్తతకు లోనైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణుపరీక్షలపై చేసిన వ్యాఖ్యలు 3 దశాబ్దాల అంతర్జాతీయ ఒప్పందాలను ప్రశ్నార్థకం చేశాయి. ప్రపంచంలోని అనేక అగ్రశక్తి దేశాలు అణుపరీక్షలు చేస్తుంటే అమెరికా కూడా ఆ ధోరణిని అనుసరించాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ప్రకటనలో రష్యా, చైనా, ఉత్తర కొరియాతో పాటు పాకిస్తాన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం భారతదేశానికి సంబంధించినంత వరకు కీలకంగా మారింది. పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు నిర్వహించబోతుందన్న ట్రంప్ మాటల్లోని ఉద్దేశం, పర్యవసానాలు ఏంటి? ఈ ప్రకటన ప్రపంచ అణు నిరాయుధీకరణ ప్రయత్నాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక ప్రకటన కాదు, న్యూక్లియర్ రేస్ కోసం ఇచ్చిన ప్రత్యక్ష పిలుపు. ట్రంప్ వాదన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ సహా అనేక దేశాలు రహస్యంగా లేదా బహిరంగంగా అణుపరీక్షలు నిర్వహిస్తున్నాయి. కేవలం అమెరికా మాత్రమే నిరాయుధీకరణ ఒప్పందాలకు కట్టుబడి ఉండి పరీక్షలు చేయకుండా నిలిచిపోయింది. ప్రపంచ ధోరణి అనుగుణంగా అమెరికా కూడా ముందుకు వెళ్ళక తప్పదని ట్రంప్ అన్నారు. కీలకమైన వ్యత్యాసం ఇక్కడే ఉంది. రష్యా, చైనా చేస్తున్న పరీక్షల గురించి ప్రపంచానికి తెలియదు. అక్కడ మీడియా స్వేచ్ఛ లేదు. కానీ అమెరికాలో ప్రతి విషయం బహిరంగంగా చర్చకు వస్తుంది. ఈ పరిస్థితిని ట్రంప్ అమెరికాకు నష్టంగా పరిగణిస్తున్నారు. రష్యా ఇటీవల పొసిడాన్ నీటి అడుగున డ్రోన్తో అధునాతన అణ్వాయుధాలను పరీక్షించింది. ఉత్తర కొరియా నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా బలహీనపడకూడదనేది ట్రంప్ అంతిమ లక్ష్యం. అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి పుతిన్, జిన్పింగ్తో చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా వద్ద ప్రపంచాన్ని 150 సార్లు పీల్చే సామర్థ్యం గల అణ్వాయుధాలు ఉన్నాయన్న ఆయన వ్యాఖ్యలు ప్రమాద తీవ్రతను ఇట్టే తెలియజేస్తున్నాయి. భారతదేశ భద్రతా కోణం నుంచి చూస్తే మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అణుదాడులకు పాల్పడవచ్చన్న చర్చ జోరందుకుంది. తాజాగా ట్రంప్ పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తుందని ప్రకటించడం ప్రాంతీయ భద్రతకు సంబంధించినంత వరకు కీలక పరిణామమనే చెప్పాలి. ట్రంప్ వ్యాఖ్యలపై భారత సర్కార్ ఇచ్చే ప్రతిస్పందనపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. ఈ ప్రకటన అంతర్జాతీయ భద్రతకు కొత్త సవాళ్లను విసిరిందనే చెప్పాలి.